విశాఖ జిల్లా పెందుర్తి సుజాతనగర్ నందు బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన బ్రాంచ్ ప్రారంభం. ఆ బ్యాంకు విశాఖ జోన్ జనరల్ మేనేజర్ కె శ్రీనివాస్ గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా 5300 బ్రాంచ్ కొనసాగుతుందని, విశాఖ జోన్ పరిధిలో 82వ బ్యాంక్ సుజాతనగర్లో ప్రారంభించినట్లు తెలిపారు. లక్ష్మీవారం ఉదయం సుజాతనగర్ నందు బీఓఐ జోనల్ మేనేజర్ కె శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా కె శ్రీనివాసరావు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది పాల్గొన్నారు. పుష్పవాన్ ప్రజామాన్ అగ్నిర్వా అపమాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ వయం వై శ్రవణాయ పూర్వముహూర్తశుభముహూర్తస్సు రాజ్యం ధృత సంయుక్తమనినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోకతిమిరావః దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే రాయమానర్కాగోర దివ్య देवपत्वं ब्रह्मरूपोऽसि ज्योतिषां प्रभुरवनयः पुत्रान् सर्वान् कामांश्च देहीं दीपाराधनमुहूर्तस्य शुभमुहूर्तस्तु देवलक्ष्मी देवी नमोऽस्तुते ॐ हिरण्यवर्णां हरिणीं सवर्णां रजतस्य जातवेदा लक्ष्मीमर्वगामिनीं नामश्वं विन्ध्ये क्षेर्मा देवी जुषतां कांशाश्वितां हिरण्यं दामियोपत्वये श्रिया महागणाधिपति भक्षादीपं प्रवक्ष्यामि देवाय परमात्मने कुंधारयामि अला स्वामी प्रति नारिकेल कलि ओम प्राणाय सोमपानाय सोमयानधान भुवने स्वाहा ఈ రోజు మా బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మిత్రులకి శ్రేయోభిలాషులకి పాత్రికేయులకి అందరికీ నా నమస్కారాలు. ఈ రోజుని విశాఖపట్నం జోన్లో సుజాతానగర్ బ్రాంచ్ 82వ బ్రాంచ్గా ఉద్భవించింది. మొత్తం మాకు ఆల్ ఓవర్ ఇండియాలో బ్యాంక్ ఆఫ్ ఇండియా 5301 బ్రాంచ్లు ఉండగా విశాఖపట్నం జోన్లో ఇది 82వ బ్రాంచ్. ఇది కాకుండా 2 ఆర్బీసీ సెంటర్స్, 2 ఎస్ఎంఈసిటీ సెంటర్స్, 3 ఎస్కేవికే సెంటర్స్, ఒక జెట్ కార్డ్, మొత్తం కలిపి 90 బ్రాంచెస్ కింద మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక విశాఖపట్నం జోన్ యొక్క స్థితి ఇది. ఈ 82 బ్రాంచులతో కలిపి ఈరోజు ఓపెన్ చేసిన బ్రాంచెస్తో కలిపి మా యొక్క బిజినెస్ 12,722 కోట్లు. దాంట్లో 9,335 కోట్లు రుణాలుగా ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ కానీ, రిటైల్ లోన్స్ కానీ, ఎస్ఎంఈ కానీ, ఎడ్యుకేషనల్ లోన్స్, మిగిలిన రిటైల్ ప్రోడక్ట్స్ అంతా కలిపి 12,722 కోట్లు. దాంట్లో 9,335 కోట్లు మరి రుణాలు సంబంధించిన అడ్వాన్సెస్ పోర్ట్ఫోలియో, 3,385 కోట్లు డిపాజిట్స్ ఉంది. ఇది కాకుండా వచ్చే సంవత్సరం 2025-26 ఇంకొక 6 బ్రాంచులు ఫస్ట్ ఫేజ్లో ఆగస్టులోని ఈ విశాఖపట్నం ఏరియా నుంచి విశాఖపట్నం విశాఖపట్నం మధ్యలో ఒక 6 బ్రాంచులు ఓపెన్ చేయడానికి బ్యాంకు నిశ్చయించుకుంది. ఈ మధ్యనే పార్వతీపురం, నరసన్నపేట, భోగాపురం, ఈరోజు సుజాతనగర్, వెస్ట్ గోదావరిలో మొన్న సరిపల్లి బ్రాంచ్, జగ్గంపేట ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో రైట్ ఫ్రమ్ ఇచ్చాపురం, సోంపేట, పాలకొండ, తగరపు వలస, విజయనగరం కంటోన్మెంట్, గజపతి నగరాల్లో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి బ్యాంక్ ఆల్రెడీ ఆర్బీఐకి అప్రూవల్స్ ఉంటుంది. సో అది కాకుండా మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఇంకొక 5 బ్రాంచ్లు ఈస్ట్ గోదావరి, ఇదేం మళ్ళీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో కూడా ఓపెన్ చేయడానికి. సో ఈరోజు సుజాతానగర్లో బ్రాంచ్ ఓపెన్ చేసిన సందర్భంగా ఈ బ్యాంకు త్వరలోనే మంచి భవిష్యత్తు ఉంటుందని, మంచి కస్టమర్ని మాకు బాగా సపోర్ట్ ఇస్తానని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.